ప్రజారాజ్యం పార్టీ ఓటమి తనకు బాధ కలిగించిందని, అందుకు కారణమైన ఏ ఒక్కరిని తాను మర్చిపోలేదని, తన అన్నయ్య చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామని జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్య చేశారు. నిన్న విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత బలం తనకు లేదని అన్నారు. పీఆర్పీ లాగే జనసేన కూడా అవుతుందన్న మాట రాకూడదనే తన ప్రయత్నమని చెప్పారు. తన పార్టీకి ఖర్చులు పెట్టేవారు కూడా లేరని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలోనే పరకాల ప్రభాకర్ సదరు పార్టీని తిట్టాడని, పార్టీలో స్వేచ్ఛ లేదని అన్నాడని అన్నారు. అంటే ఆ పార్టీలో స్వేచ్ఛ ఉన్నట్లా లేదా అని ప్రశ్నించారు. పరకాల ప్రభాకర్ లాంటి వారికి తగిన సమయంలో గుణపాఠం చెబుతానని పేర్కొన్నారు. కాగా రాజకీయ ప్రక్రియలో తాను పొరపాట్లు చేయవచ్చని, కానీ తప్పు చేయనని పవన్ చెప్పుకొచ్చారు. తనకు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధ లేదని, కానీ అన్నయ్య చిరంజీవిని మోసం చేసిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిని మోసగించిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా యువత అంతా పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. కొన్ని దశాబ్దాలుగా సినీ రంగాన్ని ఏలుతోన్న చిరంజీవిని స్వార్థం కోసం, చిన్న లబ్ధి కోసం దెబ్బతీసిన ఏ ఒక్కరిని మర్చిపోలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంచి చేయాలనుకున్న మెగాస్టార్ ను కీటకాల్లాగా తినేశారు. చిరంజీవి గారికి ద్రోహం చేసిన వాళ్లని కొడితేనో తిడితేనో సరిపోదు, వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు చేసి చూపించాలనేదే జనసేన పార్టీ సిద్ధాంతం అన్నారు. ఆ దిశగా యువత ప్రతి ఒక్కరూ పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిబ్బందికి మద్దతివ్వటానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.